నల్లే నల్లే నీ నన్ను చూపిసే నల్లే నల్లే. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి వీడియోస్ని మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్గా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను వాడిన అప్లికేషన్స్ వచ్చేసి క్యాప్కట్, టర్బో విపిఎన్. ఎందుకంటే కైన్ మాస్టర్లో అయితే కొంతమంది చేసుకుంటున్నారు, చాలామందికి కైన్ మాస్టర్ పని చేయట్లేదు, నాకు కామెంట్లో పెడుతున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు. అదే క్యాప్కట్ అప్లికేషన్ అంటే యూనివర్సల్, అందరికీ పని చేస్తుంది. కైన్ మాస్టర్లో కూడా చేస్తాను, దాంట్లో వీడియోస్ దాంట్లో చేస్తాను. కైన్ మాస్టర్లో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని మనం క్యాప్కట్లో కూడా చేసుకోవచ్చు. అందుకే క్యాప్కట్లో చెప్తున్నాను, వివరంగా చెప్తాను, నీట్గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్యాప్కట్ని, టర్బో విపిఎన్ని, లిరిక్స్ని అండ్ బ్యాక్గ్రౌండ్స్ని అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకున్న టర్బో విపిఎన్ని ఓపెన్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రీ అప్లికేషన్సే, నో ఆఫ్ కాస్ట్, ₹1 కూడా ఎక్కడ పెట్టే పని లేదు. కంటిన్యూ టు కింద క్యారెట్ సింబల్ క్లిక్ చేస్తే బెస్ట్ సర్వర్స్ని, విపిఎన్ని, ఈ టర్బో విపిఎన్ని కనెక్ట్ చేస్తుంది. మినిమైజ్ చేయండి, యాడ్ ప్లే అయినా మనకు సంబంధం లేదు, అది బ్యాక్గ్రౌండ్లో పోతుంది. ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేయండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తాను, మీరు అందరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి, నాకు తెలిస్తే రిప్లై కూడా ఇస్తాను మీకు. రైట్, న్యూ ప్రాజెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. పైన ఆల్బమ్స్ అని ఉంది, ఆల్బమ్స్ క్లిక్ చేశాను. ఆల్బమ్స్లోనే పక్కన ఫొటోస్ అని ఉంది, ఇది క్లిక్ చేశాను. నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కింద హెచ్డి టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేస్తే ఇలా యాడ్ అవుతుంది. కింద మీకు ఎక్స్పెక్ట్ రేషియో అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకొని 9:16 సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్. ఈ ఫోటోని టచ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసి లాస్ట్కి వస్తే ఎండ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని కింద డిలీట్ అని ఉంటుంది, డిలీట్ చేయండి. ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని ఒక 30 సెకండ్స్కి అట్లా డ్రాగ్ చేస్తున్నాను, తర్వాత కట్ చేసుకుంటాను. ఫస్ట్కి వచ్చాను, ఇదే ఫోటోని క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను, అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. ఇందులో మనకి శాచురేషన్ అని ఉంటుంది, శాచురేషన్ పెంచుతున్నాను, కొంచెం పెంచి పక్కకి లాగితే హ్యూ అని వస్తుంది. హ్యూ సెలెక్ట్ చేసుకొని ఇట్లా -50 చేశాను, రైట్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకు యాడ్ టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఇన్స్టా అని రాస్తున్నాను, ఇక్కడ ఒక 2 కాలమ్స్ పెట్టాను, పగిడి మహీంద్ర అని రాస్తాను. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర అండి, పగిడి మహీంద్ర. ఇన్స్టా దగ్గర స్పేస్ ఇచ్చాను, కొంచెం చిన్నగా చేశాను, ఇలా పైకి జరిపాను, ఇక్కడికి పెట్టాను. బ్యాక్ బటన్ నొక్కాను, కింద ఫాంట్స్ ఉంటాయి, ఈ ఫాంట్స్లో మీకు నచ్చిన ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓకే, చివర పట్టుకొని పెద్దగా చేయండి, ఇలా పెద్దగా చేసేయండి. అండ్ వచ్చేసి మనకి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ ట్రెండింగ్లో యానిమేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. యానిమేషన్స్లో గోల్డెన్ డస్ట్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇలా వస్తుంది, ఇది ఫుల్గా అప్లై చేయండి, చేసి రైట్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇది చివర పట్టుకొని కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేద్దాం, తర్వాత కట్ చేసుకుందాం లేండి, మన చేతిలో పని కదా. దీని వరకు పెట్టాను, ఫస్ట్కి వచ్చాను. ఫస్ట్కి వస్తే ఇలా ప్లే అవుతుంది, కొంచెం పైకి జరుపుతాను. ఈ టెక్స్ట్ని ఇలా జరిపి ఫస్ట్కి వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేసాను, ఇక్కడ ఓవర్లై సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ ఓవర్లై క్లిక్ చేశాను. ఇక్కడ వీడియోస్ పైన క్లిక్ చేసి పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. ఇదా లిరికల్ వీడియో. మీకు ఇక్కడ ఉంటుంది స్ప్లైస్ అని, SPLIC అని ఉంటుంది, స్ప్లైస్ అని. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో లైట్ని సెలెక్ట్ చేసుకోండి, రైట్ మార్క్ ఇవ్వండి, మళ్ళీ పక్కకి రండి. ఇందులో మీకు అడ్జస్ట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది చూడండి, అడ్జస్ట్. ఇందులో శాచురేషన్ అని ఉంటుంది, పెంచండి, బాగా కనపడుతుంది. ఇప్పుడు ఈ లిరికల్ వీడియో చివరికి వెళ్ళిపోండి. ఈ లిరికల్ వీడియో చివరికి వచ్చేసి కరెక్ట్గా ఈ బ్యాక్గ్రౌండ్ని కట్ చేసేయండి, ఇట్లా బ్యాక్ జరపండి, వెనక్కి జరుపుతాను ఈ బ్యాక్గ్రౌండ్ని. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చివర పట్టుకొని వెనక్కి జరుపుకొచ్చి కరెక్ట్గా దీని ఎండింగ్ పెడతాను. ఇలా పెట్టేసి ఈ టెక్స్ట్ ఉంది కదా, బ్యాక్ వచ్చాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ ఆప్షన్ రాలేదు, రైట్. ఇక్కడ మనకి బ్యాక్ వచ్చాను, టెక్స్ట్ పైన క్లిక్ చేశాను, ఈ పగిడి మహేంద్ర టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను, చివరికి వెళ్ళాను, సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా పాయింట్లో పెడతాను కరెక్ట్గా, రైట్. ఓకే, సరిపడా ఉంది, కొంచెం దీన్నే వెనక్కి జరపాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి, ప్లే చేసి చివరి కరెక్ట్గా ఉందా, ఓకే బాగానే ఉంది, సరిపోతుంది, ఇంకొంచెం జరిపినా బాగానే ఉంటుంది. ఓకే రైట్, జరిపేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఈ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్ వచ్చి ఇక్కడ టాప్లో టచ్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ప్లే చేసి ఇలా పైకి జరుపుతాను, ఇక్కడికి
ఇలా జరిపాను. ఓకే, లిరిక్స్ని కొంచెం ఓకే అడ్జస్ట్మెంట్ బాగానే ఉంది. ఓవర్లై క్లిక్ చేశాను, ఫొటోస్ క్లిక్ చేశాను, పైన వీడియో ఆప్షన్ క్లిక్ చేశాను, ఆల్బమ్స్ క్లిక్ చేశాను. మీరు ఎవరు ఫోటో తీసుకోవాలంటున్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని హెచ్డి టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, రిమూవ్ బిజీ అని ఉంటుంది, ఆటో రిమూవల్ అని ఉంటుంది, ఆన్ చేయండి. సెకండ్లో బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తుంది. రైట్ మార్క్ కొద్దిగా ఎదరికి వచ్చి కొంచెం కిందకి జరపండి, కొద్దిగా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి, కొంచెం ఇలా పైకి జరపండి. జరిపారు కదా, ఈ ఫోటోని చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు కరెక్ట్గా జరపండి. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేద్దాం ఎలా ఉందో. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇదే. ఈ టెక్స్ట్ కానీ ఇది కానీ చూడటానికి చాలా బాగుంటుంది. లిరిక్స్తో వింటే ఇంకా మీకు నచ్చుతుంది. తయారు చేయడం అయిపోయింది సింపుల్ మెథడ్లో. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో నచ్చిన క్వాలిటీ పెట్టుకొని సేవ్ పైన క్లిక్ చేయండి, సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత VPN డిస్కనెక్ట్ చేసి ఈ వీడియోని ప్లే చేసి కూడా చూపిస్తాను. జస్ట్ 10 సెకండ్స్ ఆగండి. సేవ్ అయిపోయింది. పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను అండ్ టర్బో VPN ఓపెన్ చేశాను. దీన్ని డిస్కనెక్ట్ చేసి యాడ్ కంప్లీట్ అయింది, క్లోజ్ చేశాను. కింద డిస్కనెక్ట్ బటన్ డిస్కనెక్ట్ చేశాను. డిస్కనెక్ట్ అయింది, దీన్ని తీసేస్తాను. VPN అయిపోయింది కాబట్టి డిస్కనెక్షన్. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా అనే ఫోల్డర్లోకి వచ్చాను. నేను క్రియేట్ చేసిన వీడియోని ప్లే చేశాను. చూడండి, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. చూడటానికి చాలా బాగుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.